ఏంటా బామ్మర్ది అర్జెంటుగా రమ్మన్నావు? తినే తిండి కూడా వదిలేసి వచ్చా. బావా నా కళ నెరవేరే టైం వచ్చింది. మా పెద్దనాళ్ళ అబ్బాయి నాకు వడ్డీకి 10 లక్షలు ఇప్పిస్తున్నాడు. అవునా? కంగ్రాచులేషన్స్ రా. బావా కానీ అంత డబ్బు నాకు ఇవ్వాలంటే ఎవరో ఒకరితో సాక్షాంతంగా పెట్టించమంటున్నారు. నువ్వు పెడతావా? ఈ విషయం అడగడానికి మొహమాట పడుతున్నావా? ఏ బావ అయినా బామ్మర్ది బతుకు కోరతాడు. నేను పెడతాను పద. అన్నయ్య సూటీ సంతకం పెడితే డబ్బులు ఇస్తారన్నావుగా, అందుకని మా బావగారిని తీసుకొచ్చా. అవునరా తమ్ముడు, కానీ వాళ్ళు ఇంకో కండిషన్ పెట్టారా. ఏంటన్నా కండిషను? అరే మొన్నటిదాకా షూరిటీ సంతకమే అన్నారా, కానీ ఇప్పుడు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పెట్టమంటున్నారు. ఎందుకంటే బయట చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి కదా, అందుకని. డాక్యుమెంట్సా? ఇప్పుడు నేను ఎలా తీసుకురాగలనన్నా? అరే పిచ్చోడా, నీ ఫ్యామిలీ మొత్తం తీర్థయాత్రలకు వెళ్ళింది. ఇదే మంచి సమయం. నీ ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి డబ్బులు తీసుకో. అవునా? ఆ ప్రాపర్టీ మా ఇద్దరు తమ్ముళ్ళ పేరు మీద ఉందిగా, ఇప్పుడు మా అన్నయ్య గారు కూడా సంతకం పెట్టాలిగా. అరే మీ అన్నయ్య సంతకం నేను మేనేజ్ చేయగలను, ముందు నువ్వు వెళ్ళి ప్రాపర్టీ డాక్యుమెంట్ తీసుకురా. అలాగే అన్నా, నేను ఇప్పుడే తీసుకొచ్చేస్తాను.